హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా చాలా ఆర్డర్స్ అనేవి వస్తాయని చెప్పాను కదా. సో అవన్నీ నాకు డెలివరీ వచ్చేసినాయి. సో అన్బాక్సింగ్ వీడియో అనేది ఇవాళ చూసేద్దాము. ఇవాళ మ్యాక్సిమం చేసేవన్నీ ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. ఓన్లీ ఒక్క ఐటెం మాత్రం అమెజాన్ నుంచి చేశాను. సో అవేంటో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో లెట్స్ ఓపెన్ ది ఫస్ట్ వన్. అసలు ఇందులో ఏముంది? ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. మనకేంటంటే రెగ్యులర్ ఐటమ్స్ కంటే కూడా రెక్టాంగులర్ బాక్సెస్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి 4 కంటైనర్స్ సెట్ అనమాట. ప్యాకింగ్ కదా చాలా టైట్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఇవి. ఓకే, క్వాలిటీ అనేది సూపర్ అని చెప్పను, బట్ కొంచెం ప్లాస్టిక్ అనేది ఇలాగ బెండ్ అవుతుందన్నమాట. ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్. ఇందులో ఇలాగే ఒక డ్రైనర్ కూడా ఉంటుంది, జాలీలాగా కింద పెట్టుకోవచ్చు. మాయిశ్చర్ అనేది అంతా కింద డౌన్ సైడ్ ఉండిపోతుంది కాబట్టి మనకి లోపల ఏ మెటీరియల్ పెట్టినా సరే అది వచ్చేసి పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఫ్రిడ్జ్లోనే కాదు, ఇది జనరల్గా బయట పెట్టుకొని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం. స్ట్రైనర్ తీసేస్తే సో ఇలా ఉంది బాక్స్ వచ్చేసి. ఇది పెద్దగా లేదు, ఒక 4 to 5 ఇంచెస్ ఉంటుంది విడ్త్ వచ్చేసి. ఇది వచ్చేసి ఒక 10 ఇంచెస్ ఉంటుంది అనమాట హైట్, లెంత్ వచ్చేసి. సో ఇది ఒక సింగిల్ బాక్స్. ఇలాంటివి నేను ఒక 1 2 6 సెట్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నేను మీకు స్క్రీన్ పైన డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను అనమాట. సో మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్ బై చేయండి. ఇందులో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ అనేవి లేవు. ఇవన్నీ నా ఓన్ మనీతో నేను బై చేశాను. జస్ట్ అన్బాక్సింగ్ వీడియో అనేది నేను చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకే, సో నెక్స్ట్ ఐటెం చూద్దాము. నెక్స్ట్ ఐటెం కూడా మన ఏంటంటే కిచెన్ ఆర్గనైజర్స్ అన్నమాట. కంటైనర్స్, మన పప్పులు ఇవన్నీ వేసుకునేది. అది ఓపెన్ చేద్దాం. నేను బాగా పెద్ద పెద్దవి తీసుకోలేదండి, చిన్నవే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. సో ఎంత ఎంఎల్ అనేది చెప్తాను ఒక్కసారి. సో వీళ్ళు చేసే క్లెయిమ్స్ ఏంటంటే ఇది వచ్చేసి ఎయిర్ టైట్, అన్బ్రేకబుల్, అలాగే ఫ్రీజర్ సేఫ్, లైట్ వెయిట్, క్లారిటీ అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లోపల మనం ఏ మెటీరియల్ వేసుకున్నా అది కనిపిస్తుంది అనమాట. అండ్ బీపీఏ ఫ్రీ. ఓకే, వీళ్ళు వచ్చి ఒక 6 క్లెయిమ్స్ చేశారు, చూద్దాం. సో బాటిల్ అనేది ఇలా ఉంటుంది.
సో లిడ్స్ కూడా మనకి లోపల ఎయిర్టైట్ గ్యాస్ కట్ లాగా వస్తాయి కదా ప్రెషర్ కుక్కర్స్కి వాటికి. సో రబ్బర్ బ్యాండ్ దీనికి కూడా వచ్చేసింది అన్నమాట, రబ్బర్ది లోపల. సో బయటకి ఇలా ఉంది పాలిష్ అనేది. ఇలాగ ప్రెస్సింగ్ వే ఇది. యాక్చువల్గా క్లిప్ మోడల్ కూడా ఉన్నాయి కానీ క్లిప్ అనేది నేను వద్దనుకున్నాను. సో నార్మల్గా ఇలాంటి మోడల్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో క్లియర్ కంటైనర్. సో మెజర్మెంట్ వచ్చేసి ఒక 1200 ml ఎంతో ఉంది ఇది. ఓకే, నేను చూసి చెప్తాను, లేదంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. సో ఇలాంటివి నేను ఒక 12 సెట్ అయితే ఆర్డర్ చేశాను. అన్నీ మనం సరుకులు వేసుకోవడానికి బాగుంటుందని నేను కొంచెం కొంచెం క్వాంటిటీనే తెచ్చుకుంటా. ఎక్కువ తెచ్చుకుని స్టోరేజ్ తెచ్చుకుంటే ఈ రోజుల్లో క్వాలిటీ అనేది బాగోట్లేదు కదా, తొందరగా పాడైపోతాయని నేను కొంచెం క్వాంటిటీనే తెచ్చుకుంటాను ఎలాగో. సో నాకు ఈ సైజ్ అనేది సరిపోతుందన్నమాట. సో అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది, మూత క్లోజింగ్ కూడా చాలా బాగుందన్నమాట. జస్ట్ అలా ఫిక్స్ అయిపోతుంది. మనం ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది. స్క్వేర్ షేప్లో ఉండటం వలన మనకి స్పేస్ కూడా కలిసి వస్తుంది అనమాట. సో ఇవి నేను ఒక 12 పీస్ సెట్ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఇవన్నీ లాస్ట్లో ఓపెన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఐటెం కూడా ఓపెన్ చేద్దాం ఈ లోపు మనం. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బాడీ స్క్రబ్బింగ్ బ్రష్ అనమాట. ఇది వచ్చేసి నేను మా అమ్మమ్మ కోసం తీసుకున్నాను. ఎల్డర్లీ వాళ్ళకి కొంచెం స్నానం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా, వాళ్ళ హ్యాండ్స్ రీచ్ అవ్వలేవు బ్యాక్ అంతా. సో బాతింగ్ స్క్రబ్బింగ్ బ్రష్ అనమాట. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది ఒక 14 inches అట్లా ఉంటుంది, లేదంటే 1 feet ఉండొచ్చు. బ్రష్ వచ్చేసి ఇలా ఉందండి. ఇంకొంచెం ఇటువైపు బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వస్తుంది, ఇటువైపు లిఫ్టాన్ అనేది వస్తుంది. చూద్దాం. దాన్ని ప్యాకింగ్ అనేది ఊడిపోయింది, బ్రష్ నలిగిపోయింది లోపల. బ్రష్ కవర్ వచ్చాడులాగా, ఇది కూడా నలిగిపోయింది అనమాట. ప్యాకింగ్ నాట్ డన్ వెల్. సో ఇది బ్రష్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. అండ్ హ్యాండిల్ తగిలించుకోవడానికి మాత్రమే అట్లా. బ్రిజిల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి, నాట్ టూ హార్డ్ నాట్ టూ సాఫ్ట్ అనమాట. కొంచెం బొల్లు రుద్దుకోవడానికి అంతా సరిపోతుంది పెద్దవాళ్ళకి. అలకాల లుఫ్తాన్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే హ్యాండిల్ దగ్గర కూడా ఇలా హ్యాండ్ పట్టుకోవడానికి బాగుందన్నమాట. సో ఇది మా అమ్మమ్మ కోసం తెప్పించాను. రేట్ వచ్చేసి ఒక 149 179 సంథింగ్ ఉంటుంది. నేను దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద ఇస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి వైట్ మార్బుల్ మ్యాషర్ అనమాట. ఇంట్లో దంచుకోవడానికి చిన్న చిన్న అల్లం ఇవన్నీ మ్యాష్ చేస్తూ ఉంటాం కదా మనం, దానికోసం తీసుకున్నాను. ఇది మా సిస్టర్ తీసుకుంది ఆల్రెడీ, నాకు అది చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను అనమాట. సో ఇది ఓపెన్ చేసేద్దాం. సో
ప్యాకింగ్ అనేది ఇలా ఉంది. ఓపెన్ చేద్దాం. మార్బుల్ కదా, కొంచెం ఎంత గీతలు పడకుండా చక్కగానే చేశారు. ఓకే, సో దంచేది చూసారు ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా మ్యాష్ చేసుకోవడానికి అన్నమాట. సో నెక్స్ట్ కింద బేస్ కూడా ఓపెన్ చేద్దాం మనం. ఇంకా పక్కాగా చేశారనమాట ప్యాకింగ్. ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టంగానే ఉంది, బట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇదిగోండి క్యూట్ మార్బుల్ మ్యాషర్, వైట్ మార్బుల్ మ్యాషర్ అనమాట. ఓకే, మన కిచెన్లో కూడా ఆర్గనైజ్డ్గా అండ్ నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఎస్థెటిక్ అనమాట. సో డెప్త్ అనేది ఎక్కువ ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. రెగ్యులర్గా చిన్న చిన్న అల్లం ఇలాంటివి దంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వెళ్దాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టీ ప్యాన్ అనమాట. ఇది అమెజాన్లో బై చేశాను నేను. ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇది సొమాలి వాళ్ళది ప్రోడక్ట్ వచ్చేసి. ప్రైస్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను, అలాగే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో బై చేస్తాను అనమాట ఇది. సో చూసారు కదా, సొలీమో స్టెయిన్లెస్ స్టీల్ టీ ప్యాన్ అనమాట. ఇది వచ్చేసి 1.5 లీటర్ వితౌట్ లిడ్ అనమాట. ఓకే, మంచి హెవీగా ఉంది టీ పాట్ అనేది. సో చూడండి, ఇట్లాగా మనకి ఇక్కడ చిన్న నాచ్ కూడా ఇస్తారు టీ అనేది ఇలా పోసుకునేటప్పుడు ఫ్రీగా రావడానికి. అండ్ అలాగే ఇది ఇండక్షన్ బేస్ కూడా ఉంది. దీనికి హ్యాండిల్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు కాలకుండా ఉండడానికి. అండ్ హ్యాండ్ చేసుకోవడానికి పైన వచ్చేసి ఒక హోల్ కూడా ఇచ్చారనమాట. మనకి డెప్త్ అనేది మనకి ఇంక్రీజింగ్ వైజ్లో ఉంటుంది. 1.5 లీటర్స్. ఓకే, ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. కొంచెం ఎక్కువ మంది వచ్చినప్పుడు టీ పెట్టి మనకి పోర్ చేసుకోవడానికి అంతా కూడా బాగుంటుంది. ఇంటికి గెస్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. 1.5 లీటర్ కాబట్టి రెగ్యులర్గా అంత లీటర్ టీ పెట్టాం కదా. సో మామూలుగా రెగ్యులర్గా పాలైనా కాసేసుకోవచ్చు ఇందులో. సో అదనమాట. నేను ప్రైస్ అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే గ్రైండర్ కూడా తీసుకున్నాను, బట్ గ్రైండర్ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే హెవీగా ఉంటుంది కదా, సో నేను ఓపెన్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో గ్రైండర్ దాని గురించి వీడియో అనేది నేను చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.